ఒకసారి సుహాసినీదేవి మాతృగదిలోకి ప్రవేశించినప్పుడు చాలామంది భక్తురాళ్ళు అక్కడ ఉన్నారు. శారదాదేవి సుహాసిని చూసిన వెంటనే, రా అమ్మాయి రా, ఈరోజు నీ కుమార్తెను తీసుకురాలేదా? ఇది మనం చదువుకున్నామా? ఇక్కడనే మనకి అర్థమైంది మాతృదేవి ఎవరు అనేది. ఏమంటున్నావు? మీరందరూ నా కడుపున పుట్టలేదా? చూడండి, అది ఇంకా ఏ రకంగా ఆవిడ మాతృదేవి ఆ మాతృత్వపు మాధురిని మనం ఎలా అనుభవించాలి అనేది తెలియని అవస్థలో మనం ఉన్నాం. నిజానికి ఆవిడ అందరిలోనూ ఉండి, మన కన్న తల్లిలోనూ ఆవిడే ఉండి, ఆవిడే మన కన్న తల్లి అయ్యి, మన కన్న తల్లి కూడా ఆవిడ కన్న తల్లి అయ్యి, ఆవిడ బిడ్డలుగానే అందరినీ స్వీకరించి ఆవిడ ఎంతటి వాత్సల్యాన్ని కనపరుస్తున్నారో అనేక ఉదాహరణలు మనం చూసాం. నరేన్, రాఖాల్, శరత్, యోగిన్, నరేన్, రాఖాల్, శరత్, యోగిన్, నిరంజన్, గిరీష్, నివేదిత, వీరందరినీ చూసి మా అమ్మ కూడా ఈ నిజాన్ని గ్రహించింది అనేవారు. వాళ్ళ తల్లులు వీళ్ళకి చెప్పేవారు, ఏమని? నీవే మా కన్న తల్లివి అని మా అమ్మ కూడా చెప్పేది, నాకు కూడా కన్న తల్లి ఆవిడే అని చెప్పేది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు సామాన్యుల వీళ్ళు. నరేన్, రాఖాల్, శరత్, యోగి, నిరంజన్, గిరీష్, వీళ్ళంతా, నివేదిత కూడా ఐర్లాండ్ నుంచి వచ్చింది ఆవిడ. వీరందరినీ చూసి మా అమ్మ కూడా ఈ నిజాన్ని గ్రహించింది. ఎవరు ఆవిడ? శ్యామసుందరీదేవి. శ్యామసుందరీదేవి కూడా ఈ విషయాన్ని గ్రహించిందిట. వారంతా నన్ను అమ్మ అని సంబోధించడం చూసి మా అమ్మ ఎంతో ఆనందించేవారు. ఆవిడలో ఆ డౌట్స్ అన్నీ పోయినాయి. వీళ్ళంతా నిజంగా నా కూతురి కన్నబిడ్డలే అనే నమ్మకానికి ఆవిడ వచ్చింది. ఆహా, నా ప్రార్థనను నా తల్లి దుర్గా ఇప్పుడు ఆలకించింది. దుర్గాదేవి ఆవిడ ప్రార్థన ఆలకించి వాళ్ళ అమ్మకి యథార్థ సత్యాన్ని తెలియపరిచింది. ఈ సత్యాన్ని మనం ఎంత తొందరగా తెలుసుకుంటే మనకెంత మేలు జరుగుతుంది. నా శారదకు ఎందరు బిడ్డలమ్మా అడంటూ ఉండేదిట. నా శారదకు ఎందరు బిడ్డలమ్మా, వారు నన్ను అమ్మమ్మ అని పిలిచినప్పుడు నా హృదయం ద్రవించిపోయేది. వారు ధీమాగా నా వద్దకు వచ్చి అన్నం పెట్టమన్నప్పుడు, మాట్లాడేటప్పుడు నాకెంతో ఆనందం. ఎంత ఆనందంగా ఉండేదో తెలుసా? శ్యామసుందరీదేవి దగ్గర వీళ్ళందరూ వెళ్ళి అమ్మమ్మ అన్నం పెట్టు అని అడిగేవారట. ఏ అమ్మమ్మకి ఆనందంగా ఉండదు చెప్పండి? ఉంటుంది కదా. అడగటమే ఆలస్యం, పెట్టకుండా ఉంటారా? అది వర్ణనాతీతం. ఆనందం వర్ణనాతీతం అనేవారు ఆమె. వారందరికీ మరమరాలు, లడ్డులు వంటివి
ఆనందంగా పంచిపెట్టేవారు. ఏ పిల్లలు వచ్చినా నా కూతురు సంతానం అని చెప్పి అందరికీ ఏదో ఒకటి తినిపించేవారు శ్యామసుందరీదేవి. వారు కేరింతలు కొడుతూ సంతోషంగా తినేవారు. అది చూసి పొంగిపోయిన సంతోషంతో మా అమ్మ నవ్వేవారు. ఎవరు? శ్యామసుందరీదేవి. ఆమె ముఖంలో ఎటువంటి తృప్తి తాండవించేదో తెలుసా? శారదాదేవి అడుగుతున్నారు. అప్పుడు ఇంతమంది ఆడవారు లేరు. జయరాంబాటికి ఇంతమంది స్త్రీలు వచ్చేవారు కారు. జయరాంబాటికి స్త్రీలు రావడం ప్రారంభమయ్యేసరికి మా అమ్మ గతించింది. ఏది ఏమైనా తాను చనిపోవడానికి ముందుగా నా మాతృత్వాన్ని చూసిన మా అమ్మ ఎంతో సంతోషంతో శరీరాన్ని చాలించింది. ఇది శారదాదేవి చెప్పిన మాటలు. వాళ్ళమ్మ ఆ దుర్గాదేవి అనుగ్రహం వల్ల సత్యాన్ని గ్రహించడమే కాక ఎంతో ఆనందపడేది అని శారదాదేవి చెప్తున్నారు. ఇందాక ఒక ఆవిడ ఒక ప్రశ్న వేశారు కదా, ఏమిటా ప్రశ్న? మీ అమ్మగారు బ్రతికి ఉంటే ఇంకా ఎంత ఆందోళన చెందేవారు కదా. ఆవిడ అర్థం చేసుకోలేదు కదా. దానికి సమాధానంగా శారదాదేవి ఇదంతా చెప్పుకొచ్చారు. దీని ద్వారా మనకి అసలు విషయం బోధపడుతోంది. మాతృదేవిని ఈ ప్రశ్న అడిగిన భక్తురాలు మానసికంగా క్షోభ చెంది ఉండవచ్చు. మాతృదేవి మాట్లాడడం ఆపగానే ఆ భక్తురాలు మాతృదేవి పాద పద్మాలను పట్టుకొని విలపించసాగింది. అప్పుడు మాతృదేవి ఆ భక్తురాలు తల నిమురుతూ, అమ్మాయి, అన్నింటినీ అవగతం చేసుకునే తరుణం ఇంకా ఆసన్నం కాలేదు. ఆవిడకి ఇంకా సమయం పడుతుంది. మనకి ఎప్పుడు ఆ సమయం కలుగుతుందో తెలియదు. ఈ జన్మలోనూ అవ్వచ్చు, ఇంకో జన్మలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. కానీ ఈ జన్మలోనే అయితే మన పుట్టుక శాంతంగా అవుతుంది. ఆ ప్రయత్నం మనం చేయాలి అంతే. అక్కడ విషయం తరుణం ఇంకా ఆసన్నం కాలేదు. అందుకే కదా నా బిడ్డలు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. నువ్వు మూర్ఖంగా మాట్లాడడం అంటలేదు, అర్థం చేసుకొని కొందరు నా బిడ్డలు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి సమయం ఆసన్నం కాలేదు అని శారదాదేవి చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఏ రకంగా ఆవిడని అమ్మ అని నేను పిలవగలను? నాకు ఒక అమ్మ ఉన్నది కదా అనే క్వశ్చను మిగిలి ఉన్నంత వరకు, సమాధానం లభించనంత వరకు మనకి సమయం రాగట్టే లెక్క. అది అర్థం అవ్వాలి. ఆవిడే నా కన్న తల్లి, ఇంక వేరే కన్న తల్లి లేరు. ఉన్నా ఆవిడ కూడా ఆవిడ సంతానమే అనే భావం. సముచిత సమయం రాగానే అర్థమవుతాయి అని చెప్పారు. అసలు విషయం ఏంటంటే, మీరు కన్న బిడ్డలం కాము అని చెప్పడం మాతృదేవి జీర్ణించుకోలేకపోవడమే. ఆవిడ జీర్ణించుకోలేదు, ఆ మాటనే ఆవిడ జీర్ణించుకోలేదు. ఆ మాట అంటేనే ఆవిడకి బాధ కలుగుతుంది. మేము నీ కన్న బిడ్డలం కాదు, మా కన్న తల్లి వేరే ఉన్నది అని ఎవరైనా ఆవిడతో అంటే ఆ విషయాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయేవారు, బాధపడేవారు. ఆ భక్తురాలు తను క్షమించాల్సిందిగా మాతృదేవిని పదే పదే వేడుకుంటున్నది.
క్షమాగుణమే మూర్తిభవించిన శారదాదేవి కూడా నవ్వుతూ ఆమెకు అర్థమయ్యేలా అంతా వివరించారు. ఈ దృశ్యం చూసి కంట తడి పెట్టని వారు అక్కడ ఎవరూ లేరు. ఆవిడ అదృష్టం బాగుండి నేరుగా శారదాదేవి ద్వారానే ఆవిడ ఆ సత్యాన్ని గ్రహించగలిగారు. మనకి కూడా ఆ సత్యాన్ని చెప్పవలసింది శారదాదేవియే. ఎవరి ద్వారా? ఇప్పుడు వీళ్ళ ద్వారా చెప్పారు. ఈ చదువుని కూడా మనం ఇంకా మన దృష్టిని మార్చుకోకపోతే, మన ఆలోచన విధానం మార్చుకోకపోతే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా మనం ఇంకా అక్కడే ఉంటాం, ముందుకు సాగలేము. కసిపోయాక మాతృదేవి మళ్ళీ అంటున్నారు, ఇలా చూడమ్మా, సమస్తాన్ని అంత సులువుగా గ్రహించడం సాధ్యమా? టైం పడుతుంది. సంసార జీవితంలో ఎన్ని కష్టాలు చూడు. ఈ క్లేశాలను చూసే కదా భగవంతుడు మళ్ళీ మళ్ళీ దిగి వస్తాడు. కానీ అవతార పురుషుడిగా దిగి వచ్చిన భగవంతుణ్ణి ఎందరు తెలుసుకోగలుగుతారు? ఆ కాలంలోనే శ్రీరామకృష్ణ వారిని ఎంతమంది తెలుసుకోగలిగారు? చాలా కొద్దిమంది. అవతార పురుషుడే అయినా కూడా ఆయన గురించి చాలా కొద్ది మందే తెలుసుకోగలిగారు. అలాంటిది ఆవిడే నా కన్న తల్లి అని తెలుసుకోవడం అంత సాధ్యమైన విషయం కాదు. ఆవిడ అనుగ్రహం ఉంటే తప్ప అది అర్థం కాదు. తాను నిష్క్రమించిన తరువాతే క్రమంగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు మనం కొంచెం కొంచెం గ్రహించగలుగుతున్నాం శారదాదేవి అంటే ఏమిటి అని. ఆవిడే చెప్పారు, గ్రహించగలుగుతారు అని చెప్పారు. అందులో మనం ఉన్నాం. ఏ లెవెల్, ఏ స్టేజ్లో ఉన్నామో తెలియదు. ఎల్కేజీయా, యూకేజీయా, 10th క్లాసా, డిగ్రీయా? అది తాను జగజ్జనని అవతారమని మాతృదేవి సూచనగా తెలుపుతున్నారా? క్వశ్చన్. ఆమె లోకానికి మాతృదేవి అని ఇప్పుడు అందరూ అర్థం చేసుకోలేకున్నారు. క్రమక్రమంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది సత్యం. తర్వాత ఆ రోజు మరే సంభాషణ జరగలేదు. ఒక ఇంతసేపు అయ్యాక మాతృదేవికి ప్రణమిల్లి సుహాసినీదేవి సెలవు పుచ్చుకున్నారు. అది ఆ రోజు అయిపోయింది. 4-5 రోజులు వరుసగా మాతృదేవిని చూడకపోతే మనస్సు ఏదోలా అయిపోయేది. చూడకుండా ఉండలేని స్థితి. ఒకరోజు నా కుమార్తెను తీసుకొని, అంటే చిన్నపిల్ల, మాతృదేవి ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆమె కాళ్ళు చాపుకొని నేల మీద కూర్చొని ఉన్నారు. ఒక భక్తురాలు ఆమె పాదాలు ఒత్తుతూ ఉన్నది. నన్ను చూడగానే, రా అమ్మాయి, ఈరోజు శాంతి కూడా వచ్చిందే అన్నారు నవ్వుతూ. ఆ పిల్ల పేరు తెలుసు సార్. శాంతి మాతృదేవికి ప్రణమిల్లగానే ఆమె చుబుకాన్ని సృష్టించి ఆశీర్వదించారు మాతృదేవి. ఆ తర్వాత ఇలా అన్నారు, పిల్లల్లో భగవంతుని సాన్నిధ్యం ఉంటుంది, వారిలో భగవంతుని అభివ్యక్తీకరణం ఎక్కువ. ఎందుకంటే వారంతా కూడా కల్లా కపటం లేనివారు, కల్మషరహితులు, పవిత్రులు. అందువల్లే గురుదేవులు చిన్న పిల్లవాడిని మనస్సుతో పిలిస్తే దేవి పరిగెత్తుకుంటూ వస్తుంది అనేవారు. ఆయన అలా పిలిచేవారు.
కానీ ఇలా అని ఆమె మౌనం వహించారు, అంతర్ముఖమైనట్లు కనిపించారు. కాసేపు తరువాత మళ్ళీ ఆవిడ ఇలా అన్నారు. గురుదేవుల పేరు వస్తే చాలు ఆవిడ అంతర్ముఖురాలయ్యేవారు, ధ్యానంలోకి వెళ్ళేవారు, గాఢ ఆలోచనలోకి వెళ్ళేవారు. ఆహా, గురుదేవులు అలాగే ఉండేవారు. ఇది పసిపిల్లవాడిలాగా సమస్తాన్ని మరిచి అమ్మ అమ్మ అంటూ దేవిని పిలిస్తే ఆవిడ పరుగు పరుగున వస్తుంది అని తన స్వీయ అనుభవం ద్వారా లోకానికి నిరూపించి చూపించారు శ్రీరామకృష్ణ గారు. మీరందరూ మాతృమూర్తులే కదా అక్కడ ఉన్న ఆడవాళ్ళని. మీరే చెప్పండి, మీరు ఒక పనిలో లీనమై పనిచేస్తున్నప్పటికీ మీ బిడ్డ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ పిలిస్తే మీరు కేవలం చూస్తూ ఉండగలరా? ఆ పనిని అలాగే వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డను 2 చేతులు చాచి ఎత్తుకొని హృదయానికి హత్తుకోరా అని ఆ భక్తురాలను మాతృదేవి అడిగారు. మాతృదేవి ఇలా చెప్పడం విని మేమందరం నవ్వాం. ఏం చెప్తారు సమాధానం? నవ్వారంతే. ఆమె కూడా నవ్వి నేను సరిగ్గా చెప్పలేదా అని అడిగారు. మేము నవ్వుతూ సరిగ్గానే చెప్పారమ్మా అన్నాం. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంటి పనుల ఒత్తిడి వలన మాతృదేవి వద్దకు తరచూ వెళ్ళలేకపోయేదాన్ని. అందువల్ల మనస్సు ఎంతో ఆవేదనకు గురయ్యేది. ఒకరోజు ఇది గమనించి మాతృదేవి నాతో ఇలా అన్నారు. అమ్మాయి, ఎందుకు కలత చెందుతావు? సంసార భారాన్ని కూడా గురుదేవులే కదా ఇచ్చారు. ఈ సంసార బాధ్యతలు ఎవరిచ్చారండి? గురుదేవులే ఇచ్చారు. సంసారపు పనులను చేయడం నీ కర్తవ్యం కాదా అడుగుతున్నారు ఆవిడ. పనులు పూర్తయినప్పుడే కదా ఇక్కడికి రావడం సాధ్యం. సుధీర, సుమతి, సరళ వీరందరినీ చూసావు కదా, వీరు కూడా అంతే కదా. ఇంట్లో పనులు పూర్తి చేసుకునే కదా ఇక్కడికి చేరారు. కోరినంత మాత్రాన అంతా జరిగిపోతుందా తల్లి? కోరికలు ఈడేరడం మన చేతుల్లో లేదు. భగవత్ సంకల్పానుసారమే అంతా జరుగుతుంది అని సుహాసిని దేవిని ఓరడిస్తున్నారు శారదాదేవి. ఇలా 4-5 రోజులు గడిచాక మాతృదేవి దర్శనానికి ఆవిడ ఒకరోజు వెళ్ళారు. ఆ రోజు సెలవు కాబట్టి ఈవిడ ఒంటరిగానే వెళ్ళారు. అప్పుడు మాతృదేవి గదిలో చాలామంది కూర్చొని ఉన్నారు. ఆ రోజు సెలవు కాబట్టి నేను ప్రణమిల్లగానే నవ్వుతూ నా చుబుకం స్పృశించి కూర్చో అమ్మా అన్నారు. ఈవిడ ఒకసారి అమ్మాయి అంటారు, ఒక్కోసారి అమ్మ అంటారు. అంతే తప్ప ఏమే, రావే, పోవే ఇలా పాటలు మాట్లాడరు. తల్లులు కూతుళ్ళను అలాగే కదా పిలుస్తారు, అలా పిలవరు, అమ్మానే పిలుస్తారు. ఇలా రామ్మానే అంటారు, లేదా రా అమ్మాయి అంటారు. అట్లా అంతే, అదే తేడా. ఆ రోజు మాతృదేవిని ఏదో అడగాలనుకున్నాను. అమ్మ నువ్వేదో అడగాలన్నావు కదా, ఏమిటది అని నన్ను అడిగింది సుధీర. ఈ సుధీరతో చెప్పారు ఇలా ఒకటి అడగాలనుకుంటున్నాను అని. ఆవిడ జ్ఞాపకం చేశాను, ఇది అవకాశం అడుగు అని. సుధీర వెంటనే అదేమంత ముఖ్యమైన విషయం కాదులే నాడు అని వీడు వదిలేసినాం పాయింట్ని. ఆయన ముఖ్యమైన విషయం కాదులే అన్నది. ఆ రోజు మాతృదేవి
పిల్లల గురించి మాట్లాడటం మొదలెట్టారు. పిల్లల గురించి, ఇందాక తల్లుల గురించి, ఇప్పుడు పిల్లల గురించి. కొందరు పిల్లలు మందకొడిగా ఉంటారు. వారిలో ఉత్సాహాన్ని పెంపొందించడం ఎలా? క్వశ్చన్ అది. వారిని కూడా మామూలు పిల్లల్లాగా పెంచడం ఎలా? ఈ విషయాలను అడగదలుచుకున్నాను అని చెప్పారు శాస్త్రి. అది ఆవిడ ప్రశ్న. ఒక తల్లికి 5 సంతానం అయితే 5 ఒకేలా ఉండాలని లేదు కదా. అందులో కొంచెం మందకొడిగా ఉండేవాళ్ళు ఉంటారు. అంత మాత్రం చేత తల్లికి కొడుకులు కదా, కొడుకు తల్లి కదా. అయితే ఇలా మందకొడిగా ఉండే పిల్లల్లో ఉత్సాహాన్ని పెంపొందించడం ఎలా, వారిని కూడా మిగతా పిల్లల్లాగా పెంచడం ఎలా అనే సందేహాన్ని శారదాదేవి వద్ద అడగాలి అని సుహాసిని దేవి అనుకొని ఆ ప్రశ్నను అడిగారు. అప్పుడు అది విని మాతృదేవి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు. చూడండి, ఎటువంటి ప్రశ్ననైనా శారదాదేవి వద్ద నుండి వచ్చే సమాధానం సంతృప్తిపరచడమే కాక మరొక సందేహం రాకుండా చేస్తాయి. ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉదయించవచ్చు. కానీ శారదాదేవి సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్నలన్నీ అడుగంటిపోవడమే కాక, సందేహం నివృత్తి అవ్వడమే కాక, ఇదే కరెక్ట్ ఆన్సర్ అని మన మనస్సే మనకు చెబుతుంది. అది శారదాదేవిలో ఉన్న ప్రత్యేకత. ఇదేం చూద్దామా శారదాదేవి అంటున్నారు. ఇదేం చూద్దామా, మీరందరూ మాతృమూర్తులు కదా, మీరందరూ తల్లులేగా. పిల్లల మనస్తత్వం ఎలా గ్రహించాలో నేను మీకు నేర్పాలా ఏంటి? అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు శారదాదేవి చూస్తున్నారు, మీరు తల్లులు, మీకు తెలియదు లేదు, అది కూడా నేను చెప్పాలా అంటూ వీళ్ళకి నిజంగానే తెలియదు. అందుకే కదా ఆవిడ అడిగారు. ఇప్పుడు అసలు విషయాన్ని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే, వారితో సహజంగా మెలగాలి, సరళంగా మాట్లాడాలి, సమవయస్కులైన పిల్లలతో ఆడుకోనివ్వాలి, ఆ ఏజ్ పిల్లలతో ఆడుకోనివ్వాలి. మనం వాళ్ళతో సరళంగా మాట్లాడాలి, న్యాచురల్గా మాట్లాడాలి. తిట్టకూడదు, కసురుకోకూడదు. ఆ పిల్లల్ని గద్దించడం వల్ల, ఎక్కువగా గద్దించడం వలన, కొట్టడం వలన పిల్లలు ఇంకా మందకొడిగా తయారవుతారు, మీకు దూరం అవుతారు. అది కూడా చెప్తున్నారు, మీకు దూరం అవుతారు. చెప్పవలసినది ప్రేమగా చెబితే సులభంగా గ్రహిస్తారు. వారు ఏమైనా ప్రశ్నించినప్పుడు గదమాయించకూడదు, బెదిరించకూడదు, అడ్డు తగలకూడదు. గదమాయించడమో భయపెట్టడమో చేస్తే తర్వాత నువ్వు ఏది చెప్పినా వాళ్ళు వినరు. అలా చేస్తే వారి మనస్సులు కూడా స్వాభావికంగా వికసించకపోవడం జరుగుతుంది. ఎంత ప్రాక్టికల్గా చెప్పారో చూడండి ఇన్స్ట్రక్షన్స్. ఇది అనేక మందిలో ఉండొచ్చు. సంతానం అంతా ఆహా అని ఉంటే అది వేరే విషయం. అలాంటి అవకాశం లేదు కదా. మా అమ్మకి మేము 16 మంది, నేను 14వ వాడిని, నేను ఇలా అయ్యాను. మా అమ్మతో చెప్పా మతానికి వెళ్తున్నాను చదవడానికి అని. ఆవిడేముంది, నీకైతే జన్మనిచ్చాను కానీ నీ తలరాతికి నేను కాదు కదా కారణం, నీ తలరాతి ఎలా ఉంటే అలా పోటీ అంటది ఆవిడ. అంతే, వెళ్ళాం చేరాం అయిపోయింది. వాళ్ళు అలాంటి తల్లులు, వాళ్ళ
చాలా పరిపక్వతతో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మోడర్న్గా ఉండే తల్లులు ఉంటారే, బిజీగా, వాళ్ళకి ఇంత సహనం ఉండదు, ఓర్పు ఉండదు. అలాంటి వాళ్ళకే ఒక్కొక్కసారి ఇలాంటి సంతానం కలుగుతూ ఉంటుంది. ఒకరోజు ఒక భక్తురాలు, అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, అందరూ బ్రహ్మాండంగా చదువుకున్నారు, నాకు మాత్రం చదువు రాలేదు. నేను 10వ తరగతి చదువుకున్నాను, బట్టల్లో వచ్చి జరిగాను. ఎవరు ఆ టైంలో చదువుకోలేదు. మిగతా అందరూ పీజీ మా అక్కయ్యలు కూడా అందరూ పీజీలు చేసిన వాళ్ళే. అలా ఆ రోజుల్లోనే అంత చదివించారు మా అమ్మ నాన్న. పాపం నన్ను చదువుతా అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. అయ్యింటే ఇలా వచ్చేవాళ్ళు కాదేమో. అది ఆ యథార్థాన్ని గ్రహించాలి. మనం కాదు కారణం, వాళ్ళు తెచ్చుకున్నది అంతే. అయితే మన చేతుల్లో ఉంటారు కాబట్టి మనం సరి చేయగలమో ఆలోచించి ఆ రకంగా సరి ప్రయత్నం చేయాలి. దానికి విసుక్కోటాలు అవి పనికిరావు అని చాలా సుస్పష్టంగా శారదాదేవి వివరంగా చెప్పారు. ఇప్పుడు చదువుకోవాలి, ఇలాంటివి చదువుకోవాలి. ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులే. శారదాదేవి కానీ రామకృష్ణ కానీ ఏది చెప్పినా కూడా మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే విషయాలు. ఆధ్యాత్మిక వికాసానికి తర్వాత, అది చాలా పెద్ద మాట, ఆధ్యాత్మిక వికాసం చోటు చేసుకుంటుందో చేసుకోదో కానీ వ్యక్తిత్వం మాత్రం వికసిస్తుంది. అది ముందు వ్యక్తిత్వం వికసించిన తర్వాతనే ఆధ్యాత్మిక వికాసం అనేది నెక్స్ట్ స్టెప్. అది ఇది లేకుండా అది రాదు, అలా వచ్చినా నిలబడదు. సరైన వ్యక్తిత్వం లేకుండా ఆధ్యాత్మికత ఎలా కుదురుతుంది చెప్పండి? అందుకనే పర్సనాలిటీ డెవలప్మెంట్ రామకృష్ణ వారు చెప్పిన, శారదాదేవి చెప్పిన, అంత 170 సంవత్సరాల క్రితం రామకృష్ణ వారు ఏదైతే చెప్పారో అది ఈరోజు కూడా అనుసరణీయం, ఆచరణీయం. ఏదో పాత వాళ్ళు చాదస్తో అలాగే చెప్తారులే అని మనం కొట్టిపారేస్తాం. రామకృష్ణుడు చెప్పినవి, శారదాదేవి చెప్పినవి అలా కొట్టిపారేయడానికి లేదు. ఒకసారి ఒక భక్తురాలు శారదాదేవిని ఇలా అడుగుతారు, కామిని కాంతిన పరిత్యాగాన్ని గురుదేవులు పదే వక్కాణించి ఉన్నారు. సంసార జీవితం గడుపుతున్న వారంతా భార్యా బిడ్డలను, బంధుగణాన్ని వదులుకుంటే వారి గతి ఏమవుతుంది? ఇది ప్రశ్న. ఆయనలాగా మనం ఆలోచించగలమా? ఆయనలాగా మనం ఉండగలమా? ఆయనలాగా మనం ప్రవర్తించగలమా? ఆయన అసలు మనం అర్థం చేసుకోగలమా? ఆయన అన్న ఒక మాటను తీసుకొని ఇన్ని రకాలుగా ఆలోచించిన దీనికి ఆయన ఏమన్నా చెప్పాడా? నువ్వు కాంచనము కామిని త్యజించు అని మనకి ఇండివిజువల్గా చెప్పారా? మనకి చెప్పలేదు కదా. అది ఎవరికి సాధ్యమో వాళ్ళు స్వీకరిస్తారు. నీకు సాధ్యం కాదు వదిలి, దానివల్ల ఏం దోషం వస్తుందా అనేది చెప్పలేదు కదా. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారనుకోండి, ఆయన ఉపన్యాసాల్లో భయపెడుతూ ఉంటాడు. అక్కడ రామకృష్ణ గారు భయపెడుతున్నారా? మీరు గుడిలో సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో ప్రదక్షిణం చేస్తే ఈ హాని జరుగుతుంది, ఆ హాని జరుగుతుంది. గుడి వెళ్ళడం మానేస్తాం భయం వల్ల. ఎందుకు సవ్యం ఏంటి అపసవ్యం ఏంటి తెలియాలి కదా. లేకపోతే ఎవరైనా అడగాలి. ఏది కూడా భయపెడుతూ మాట్లాడకూడదు. ఈ హాని ఆ హాని అని చెప్పకూడదు. రామకృష్ణ గారు కానీ శారదాదేవి కానీ 2500 ఉపదేశాలు ఇచ్చారు. ఆవిడ 2500 ఉపదేశాలను, ఈయనవి 2500 5000 ఉపదేశాలు. ఎక్కడా కూడా
భయపెట్టడము, బెదిరించడము, ఇలా చేస్తే అలా చేసి ఇలా ఏమీ ఉండవు. ఏం చేయాలో అది చెప్తారు. నీ వల్ల అయితే చేయి, లేకపోతే ఊరుకో, దట్స్ ఆల్. చేసి తీరాలి ఇలా ఉండదు. అది శ్రీరామకృష్ణుల వారి గొప్పతనం. ఈ ప్రశ్న అర్థమైందా? ఆ ప్రశ్న అడగంగానే చాలా గంభీరమయ్యారు మాతృదేవి. చాలా గంభీరంగా ఇలా అంటున్నారు. అదే మాటలమ్మా, సంసారంలో ఉంటే గురుదేవుల ప్రేమ, ఆప్యాయత, అనుగ్రహం లభించదా? ఎవరు చెప్పారు మీకు? అడుగుతున్నారు ఆ మంత్రాల్ని. నువ్వు సంసారంలో ఉన్నా కూడా నీకు గురుదేవుల ప్రేమ, ఆప్యాయత, అనుగ్రహం లభిస్తాయి అని చెప్తున్నారు శారదాదేవి. ఇటువంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చిందమ్మా? ఇది మేము కూడా కాంచన కావిడి త్యాగాన్ని వదిలేయాలా, త్యాగం చేయాలా, బంధు గణాలన్నింటినీ వదిలేయాలా అని అడిగింది కదా. నీకు ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇది సత్యదూరము, నిజం కాదు. అలా ఆలోచించడమే సరికాదు. శారదాదేవి చెప్తున్నారు, సన్యాసుల కంటే గృహస్థుల గురించే ఆయన ఎక్కువగా ఆరాటపడేవారు. అందుకే కదా ఆయన గృహస్థుడిగానే ఉన్నారు. సన్యాసం తీసుకున్నా కూడా మామూలు బట్టల్లోనే ఉన్నారు. ఆయనేమి అడవుల్లోకి వెళ్ళలేదు, మౌనంగా ఎవరు తపస్సు చేయలేదు, మామూలుగానే ఉన్నారు కదా. గృహస్థుల గురించి ఆయన ఆరాటపడేవారు. ఎందుకని? వారు దుఃఖంలో అలమటిస్తున్నారు. ఎవరు? సంసార జీవితంలో ఉన్నవారు దుఃఖంలో అలమటిస్తున్నారు, ఎన్నెన్నో కష్టాలు భరిస్తున్నారు, సంసారం నుండి బయటపడాలని తప్పించిపోతున్నారు. కానీ పాపం బయటపడలేకపోతున్నారు. ఆయన అనుకునేవాడు, శ్రీరామకృష్ణ వీళ్ళని ఎలా ఉద్ధరించాలి అని తాపత్రయపడేవారు. అనేకులు భగవంతుడికై పరితపిస్తున్నారు, కానీ సంసారం అనే వలలో చిక్కుకొని బయటపడలేక అనేక మంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనేవారు గురుదేవుడు. వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేసేవారు గురుదేవుడు. వాళ్ళ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించేవారు, ఇండివిజువల్గా బోధించేవారు. ఇవన్నీ కామన్గా చెప్పేవి. అందుకని అది నేను ఆచరిస్తాను అని అంటాం అవివేకం. నీ వల్ల అవ్వదు, దానికోసం నువ్వు పుట్టలేదు. ఆయన ఎలా ప్రార్థించేవారో నీకు తెలుసా? శారదాదేవి చెప్తున్నారు శ్రీరామకృష్ణ ఎలా ప్రార్థించేవారు. చూడండి, గృహస్థుల దుఃఖం అంతులేనిది. అందుకే నేను జగజ్జనని అమ్మ, వారి మనస్సులను భక్తితో నింపు, వారు ప్రశాంతతను పొందని. అమ్మ, వారి మనస్సులను భక్తితో నింపు, వారి ప్రశాంతతను పొందని అని ప్రార్థించేవారు శ్రీరామకృష్ణ వారు. ఒక చేతిలో భగవంతుని పుచ్చుకో, మరొక చేతిలో ఇంటి పనులు చక్కదిద్దుకో అంటూ ఆయన బోధించడం కథామృతంలో చదవలేదా అని శారదాదేవి ప్రశ్నించారు. ఇకపోతే సన్యాసులు భగవంతుని కోసం సర్వస్వం త్యజించి
సంసారం నుండి వైదొలుగుతారు. వారికి సంసారం పట్ల ఎటువంటి అనురక్తి ఉండదు. గృహస్థుల విషయం అలాంటిది కాదు. ఎంత మాయ, ఎంత మోహం, ఎంత బాధ్యత! ఎక్కడ? సంసారాలలో ఎన్ని కర్తవ్యాలు! వాటన్నింటి నడుమ వారు జీవితం గడపవలసి వస్తుంది. వారి భుజస్కంధాల మీద 1000 కిలోల బరువు మోపబడినట్లు ఉంటుంది. అందువల్లే గురుదేవులు గృహస్థులకై ఆరాటపడేవారు. ఆయనకు స్త్రీ పురుష భేదం లేదు. భక్తుల కోసం ఎంతగా ఆరాటం చెందారో అంతగా భక్తురాండ్ర నిమిత్తము ఆరాటపడ్డారు. గురుదేవులు మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారమ్మా, ఈ సంగతి సదా జ్ఞాపకం ఉంచుకో అని ఆ భక్తురాలకు చెప్పారు. ఎక్కడా కూడా కామినీ కాంచనాలను వదిలేయి గురు మహారాజ్ చెప్పింది అన్నీ సత్యము, అవి వదిలేస్తే అన్నీ వదిలేసినట్లే ఇలా చెప్పలేదు ఆవిడ. అవి ఎవరికి? ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్ళిన వాళ్ళకి. ఈ సంసారంలో బాధ్యతల నడుమ ఉన్న వాళ్ళకి కాదు. ఆవిడ చాలా అనునయంగా చక్కగా చెప్పారు. మరొక రోజు ఒక భక్తురాలు మాతృదేవిని ఇలా అడుగుతున్నారు, అమ్మా, మేము సంసారంలో కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలను ఇష్టాలను తీర్చడంతో అలసిపోతూ ఉన్నాం. గురుదేవులను స్మరించడానికి 5 నిమిషాలు కూడా సమయం చిక్కటం లేదు. మా గతి ఏమిటి? ఆయన కృప మాకు లభించదా అని అడిగారు. ఈ ఎంత అవసరమైన ప్రశ్న! వాళ్ళందరికీ కూడా అవసరమైన ప్రశ్న. అప్పుడు మాతృదేవి అంటున్నారు, తప్పక లభిస్తుందమ్మా. ఆయన అంతర్యామి, అందరి హృదయాలలోనూ ఆయన నెలకొని ఉన్నారు. నువ్వు మనసారా ప్రార్థిస్తే ఆయన తప్పక అర్థం చేసుకుంటారు. అంతేకాదు, కుటుంబంలో పని అని చెప్పావు కదా, ఆ పనులు నువ్వా చేస్తున్నావు? ఆయన కదా చేయిస్తున్నది. ఆయనకి తెలియదా నీకు సమయం దొరకాలని? ఆయనకి తెలియదా? కుటుంబం నీదా, కుటుంబం ఆయనది కాదా? ఆ బాధ్యత ఆయన కాదా వహిస్తున్నారు? నువ్వా వహిస్తున్నావు? ఇలా అడిగితే ఏమర్థమవుతుందండి? నువ్వా వహిస్తున్నావు? ఆయన కదా కుటుంబ భారం వహిస్తుంది. ఆయన సంకల్పం లేకుండా నువ్వేమైనా చేయగలవా? చెట్టు ఆకు కూడా ఆయన సంకల్పం లేకుండా కదలదు కదా. కృష్ణుడు సంకల్పించకపోతే ఏ పని జరగదు. నీ మనస్సులో ఈ వ్యాకులత తలెత్తిందే, అది కూడా ఆయన సంకల్పం వల్లే జరిగింది. ఈ విషయాన్ని గ్రహించు. ఇప్పుడు చెప్తున్నారు, ఆయనను ఎవరు ప్రేమిస్తారో ఆయన వారిని ప్రేమిస్తారు. శ్రీరామకృష్ణారు, మీరు ఆయన్ని కొంచెం స్మరిస్తే చాలు, ఒకంత ధ్యానం చేస్తే చాలు. కానీ మనఃప్రాణాలను జోడించి చెయ్యండి. అది ఎంత సేపు చేసామని కాదు, మనఃప్రాణాలను జోడించి కొంచెం సమయం ఆయన తలుచుకున్నా చాలు అని శారదాదేవి చెబుతున్నారు. రోజు గడిచిపోయే వేళ 2 కన్నీటి చుక్కలు రాల్చి ఆయన నామాన్ని జపం చెయ్యి. ఇది శారదాదేవి ఇచ్చిన సూచన. ఆవిడ అంటున్నారు, ఆయనను స్మరించండి, ఆయనను ధ్యానించండి,
రోజు రోజు గడిచిపోయే వేళ 2 కన్నీటి చుక్కలు రాల్చి నామజపం చెయ్యండి. ఈ 2 కన్నీటి చుక్కలు ఆయనను కలిగిస్తాయి, ఆయన మనస్సును ద్రవింపజేస్తాయి. కన్నీరు కాకపోతే మీ దగ్గర మరేముంది చెప్పండి చూద్దాం. ఏం మిగిలిందండి? కన్నీరు తప్ప మీ దగ్గర ఏం మిగిలి ఉంది? శారదాదేవి అంటున్నారు, నీ దగ్గర ఏముంటే అదే కదా నువ్వు ఇవ్వగలవు. మన దగ్గర ఉన్నదేమిటి? కన్నీటి చుక్కలే కదా. ఉన్న దాంట్లో 2 కన్నీటి చుక్కలు ఆయన కోసం రోజు రావచ్చు చాలు. ఎంత కన్విన్సింగ్గా చెప్తున్నారో చూడండి. ఆ 2 కన్నీటి బిందువులే నీవి, మిగతాదంతా రామకృష్ణ వారిది. కుటుంబం ఆయనదే, సంసారం నడిపేది ఆయనే, సంకల్పం కలగజేసేది ఆయనే, సమస్తము చూసేది ఆయనే. నీదంటూ ఏదీ లేదు. నీదంటూ ఏదైనా ఉంటే ఆ 2 కన్నీటి చుక్కలే. అదే రామకృష్ణ వారికి ఇవ్వు. రోజు 2 కన్నీటి చుక్కలు రాలుస్తూ ఆయన నామాన్ని జపం చెయ్యి చాలు. ఆ 2 కన్నీటి చుక్కలు ఆయన్ని ద్రవింపచేస్తాయి, కరిగించి వేస్తాయి, ఆయన మనస్సును ద్రవింపచేస్తాయి. ఆయన నీ వద్దకు ఆయనే వస్తారు, ఆదుకుంటారు. ఇది నమ్ము అని శారదాదేవి ఆ భక్తురాలతో చెప్తుంది. ఇదంతా సుహాసిని దేవిని ఆవిడ రాసుకున్నది పుస్తకంలో రాశారనమాట. ఇంకేం చెప్తున్నారు? గురుదేవులు ఈసారి అవతరించింది మీకోసమే. మీకోసం అంటే ఎవరి కోసం? సంసారుల కోసం, గృహస్థుల కోసం. భగవంతుడిని చేరుకోవడానికి మీకు ఇంత సుగమమైన మీకు ఇంత సుగమమైన మార్గాన్ని చూపించి వెళ్ళారు శ్రీరామకృష్ణుడు. అర్థమైందండి? ఒకరోజు సుహాసిని దేవి మాతృదేవిని చూడడానికి వెళ్ళారు. మనస్సు ఎంతో అయోమయ స్థితిలో ఉంది ఆ రోజు ఆవిడ మనస్సు. అప్పుడు ఆవిడ వెళ్ళి, అమ్మా, ఎంత ప్రయత్నించినా నాకు మనశ్శాంతి లభించడం లేదు, మనశ్శాంతి లభించడం లేదు. సంసార నలంలో, సంసార దావానంలో దహించిపోతున్నాను. మీ వద్దకు వచ్చి మాట్లాడినప్పుడు మాత్రమే నేను మనశ్శాంతి పొందుతున్నాను. నా కళ్ళు చెమ్మగిల్లడం చూసి మాతృదేవి ఇలా అన్నారు. ఆవిడ ఏడుస్తూ చెప్పారు, నాకు మనశ్శాంతి కరువైంది అని. అది చాలా సందర్భాల్లో చాలామందికి ఆ కలవరిపాటు కలుగుతూ ఉంటుంది. ఇదేమి కొత్త విషయం కాదు. అప్పుడు శారదాదేవి చెప్తున్న ఈ మాటలు మనకు ఉపయోగంగా ఉంటాయి. జరిగేదంతా గురుదేవుల అనుగ్రహం వల్లనే అనుకోవాలి. మనం ఎలా భావించాలో చెప్తున్నారు. జరిగేదంతా గురుదేవుల అనుగ్రహం వల్లే జరుగుతోంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అదొక పాయింట్. ఇదిగో నా వద్దకు వచ్చావు కదా, ఇది కూడా ఆయన సంకల్పమే. నా వద్దకు రావడం కూడా ఆయన సంకల్పమే. భగవంతుణ్ణి ప్రేమించు, పిల్లలకు కూడా భగవంతుణ్ణి ప్రేమించడం నేర్పు. భగవంతుడు నావాడు అనే భావనలో ఆయనను ప్రేమించడం పిల్లలు నేర్చుకోవాలి. పూర్వజన్మ కర్మల మేరకే ప్రతి వ్యక్తి ఈ ఇళ్ళలో జన్మిస్తాడు.
అందుకే కొందరు చిరుప్రాయం నుండే భగవంతుని కోరుకుంటూ ఉంటారు. కొందరు పెద్దయ్యాక దారి తప్పవచ్చు. అంతా స్వీయ కర్మ ఫలితమే. కానీ ఆయన అనుగ్రహం ఉంటే తాను లిఖించింది తానే చెరిపివేస్తాడు. బ్రహ్మ ఏమిటి రాశాడో బ్రహ్మే దాన్ని చెరిపివేస్తాడట. ఒకళ్ళు చెప్పారు, మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ పెద్దవాళ్ళని దర్శించుకున్నప్పుడు కానీ మగవాళ్ళు, ఆడవాళ్ళు అర్ధ సాష్టాంగ నమస్కారం చేస్తారు, మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ నుదురు వాళ్ళ పాదాలు నేలకి తాకితే తల రాత మారుతుందిట. అందుకోసం నమస్కారం చేయాలి, ఈ నుదుటిని తాకించాలి. అర్ధ నమస్కారం చేసేటప్పుడైనా సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడైనా నుదుటిని నేలకు తాకిచ్చేది దేనికేనంటే రాసి ఉన్న తలరాత మారుతుంది, మారే అవకాశం ఉంది. అందుకోసం అని పెద్దలు చెప్తారు. ఇక్కడ ఏ దేవుడై, ఏ బ్రహ్మమైతే, ఏ భగవంతుడైతే నీ తలరాత రాశాడో అది నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఆయనదే. ఆయనే నెరవేరుస్తాడు. ఎవరు రాశాడో ఆయన నెరవేరుస్తాడు. నీకెందుకు ఆ దిగులు, ఆ చింత? నీకేమన్నా తెలుసా బ్రహ్మ ఏమిటి రాశాడు అని? అది నువ్వు రాశావు కాబట్టి నువ్వే దాన్ని నెరవేర్చు. నువ్వు రాస్తే నేను ఎలా నెరవేర్చగలను అని ఆయనకే ఆ పని అప్పచెప్పాలి. శారదాదేవి చెబుతున్నమాట, తాను లిఖించింది తానే చెరిపివేస్తాడు, ఆయన రాసింది ఆయనే నెరవేరుస్తాడు. అందుకే కదా ఆయన్ని కపాల మోచనుడు అని పిలువబడతాడు. ఆయన అంతా ఆయన చదువే. అందువల్ల ఆయనకు నిన్ను నువ్వు అర్పించుకో. ఇవి శారదాదేవి మాటలు. ఒక సందర్భంలో భక్తురాలు శారదాదేవితో అంటారు, ఈరోజు భోజనం నేను తీసుకువెళ్తానమ్మా అని రామకృష్ణ వారికి. అమ్మ అనగానే ఆవిడేమంటుంది? సరే అంటుంది. భోజనాన్ని ఇచ్చి పంపించిన తర్వాత పంపిస్తూ ఆవిడ ఒక మాట అంటుంది ఆ భక్తురాలతో. ఏమంటుందో తెలుసా? శ్రీరామకృష్ణుల వారు నాకు మాత్రమే సొంతము కాదు, ఆయన అందరివాడు. అంటే ఏ భార్య అయినా భర్తని ఆయన నాకు మాత్రమే సొంతము కాదు, ఆయన అందరివాడు. నాకు ఆయన వద్దకు వెళ్ళే అధికారం ఎంత ఉన్నదో నీకు కూడా అంతే అధికారం ఉన్నది. నువ్వే తీసుకువెళ్ళి ఆయనకి తినిపించమ్మా అని చెప్పి ఒక భక్తురాలికి ఆ భోజనం ఇచ్చి పంపిస్తుంది. ఏ భార్య అయినా భర్త విషయంలో ఇలా మాట్లాడగలరా అంటే ఆవిడ ఒక సాధారణ స్త్రీగాను, ఒక సాధారణ భార్య గృహిణిగాను, ఆయన ఇల్లాలుగాను ఆవిడ మాట్లాడటం లేదు. ఆవిడ సాక్షాత్తు జగన్మాత కాబట్టే అలా మాట్లాడగలిగింది. అందువల్లనే ఆవిడ ఆయన నాకు మాత్రమే సొంతము కాదు, ఆయన అందరివాడు, ఆయన పై నాకెంత అధికారం ఉందో మీ అందరికీ కూడా అదే అధికారం ఉంది, నువ్వు తీసుకెళ్ళి తినిపించు అన్నది ఆవిడ. అది శారదాదేవి యొక్క గొప్పతనం. పొద్దున మనం ఒక విషయం చెప్పుకుంటూ మన్మోహన్ మిత్ర తల్లిగారి గురించి మాట్లాడతాము అని అనుకున్నాం కదా. ఈ చాప్టర్ అయిపోయింది, అందుకే రేపు కొత్త చాప్టర్ మొదలెట్టచ్చు. 10 నిమిషాలే ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి ఈ 4వ రోజు ముగిద్దాం. 4వ రోజు అయిపోయిందా?
ఇంకా 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. ఏమిటంటే మన్మోహన్ మిత్ర అనేటువంటి ఒక భక్తుడు ఉండేవారు. ఆయన ముందు ఆయన గురించి చెప్పి ఆ తర్వాత తల్లి ఆయన గురించి చెప్పు. ఆయన ఎలాంటి భక్తుడు అని అంటే, కొంతమంది వీర భక్తులు ఉంటారు. ఆయన మనస్సులో ఒక భావన ఉంది. ఏమిటంటే, నేను రామకృష్ణుల వారికి వ్యక్తిగత సేవ చేయాలి అని. అంటే కాళ్ళు ఒత్తాలి, ఆయనకి ఏదైనా చేయాలి, వ్యక్తిగతంగా ఆయనకి సేవ చేయాలి అని సంకల్పించుకున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు. రామకృష్ణ వారు ఆయనకి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒకరోజు ఆయన లోపలికి వస్తున్నారు రామకృష్ణ వారి గదిలోకి. ఆ సమయంలో ఆయన కాళ్ళు ఇలా నేలకి చాచుకొని కూర్చున్నారు. ఇదే అవకాశము, ఆయన కాళ్ళ వద్ద కూర్చొని ఆ కాళ్ళు ఒత్తుతాను అని అనుకుని గౌరవా రావటం మొదలెట్టాడు. వెంటనే ఆ కాళ్ళు 2 ఎత్తి బాసం పెట్టలేసి కూర్చున్నాడు. కోపం వచ్చింది. ఇంత ప్రయత్నం చేస్తున్నాడు, ఇవాళ ఛాన్స్ దొరికింది కదా అనుకుంటే ఆయన బాసం పెట్టలేసి కూర్చున్నాడు. అని కోపం వచ్చి, మర్యాదగా చెబుతున్నాను, ఆ కాళ్ళు నీకు చెందినవి కావు, అవి నాకు చెందినవి. నువ్వు కనుక మర్యాదగా ఆ కాళ్ళు కింద పెట్టకపోతే ఆ 2 కాళ్ళను నరుక్కుని ఇంటికి తీసుకుని వెళ్ళి నా పూజా మందిరంలో ఉంచి రోజు నేను పూజ చేసుకుంటాను, మర్యాదగా కాళ్ళని కింద వేయి. ఈయన అన్నంత పని చేస్తాడన్న భయంతో రామకృష్ణ దగ్గర కాళ్ళని కింద దించారు. అప్పుడు ఆయన సేవ చేసుకున్నారు. అలాంటి ఆయనకి ఆయన తల్లి మహా ఉత్తమురాలు, కొడుకులా రామకృష్ణ వారి వద్దకు వెళ్తున్నారు అని ఎంతో ఆనందించింది. భార్య సమ్మతి మాత్రం దొరికేది కాదు. తల్లి అనేది ఆవిడ అలాగే అంటూ ఉంటుంది, నువ్వు ఆవిడతో ఏం చెప్పాల్సిన పని లేదు, వెళ్ళు రామకృష్ణ వారి దగ్గర ఎంత సమయం గడిపితే అంత మంచిది, పో అంటూ ఆవిడ ప్రోత్సహించేది. ఈయన వెళుతూ ఉండేవాడు. ఒకరోజు రామకృష్ణ వారిని ఇతర భక్తులను తన ఇంటికి పిలవాలి, వాళ్ళకందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయాలి సంకల్పించాడు. రామకృష్ణ వారు కూడా అందుకు వస్తాను అన్నారు. రోజు ఫిక్స్ అయిపోయింది. ఒక ఆదివారం మధ్యాహ్నం భోజనాలకి నేను వస్తాను, ఏర్పాట్లు చేసుకో అని చెప్పారు. ఆ ఆదివారం రోజు ఈ విషయాన్ని మన్మోహన్ మిత్ర వాళ్ళ అమ్మతో చెప్పారు. అమ్మాయి వాళ్ళ రోజు రామకృష్ణ వారు వస్తున్నారు మన ఇంటికి అనగానే ఆవిడకి అంత పెద్ద వయసు లేదు. ఆవిడ మహా ఆనందపడి అదే నా ఆఖరి రోజు అని చెప్పింది. మన్మోహన్ మిత్ర అదేంటమ్మా అంటే, రామకృష్ణ వారు మన ఇంటికి వస్తున్నారు అని అంటే ఆయన్ని ఇక్కడ చూసిన తర్వాత నేను ఇంక ఏది చూడదలుచుకోలేదు, ఇక్కడ ఉండదలుచుకోలేదు, నేను ఆ రోజే ప్రయాణం అవుతాను, అది నా తీర్మానం అని చెప్పిందండి. ఆ రోజు రానే వచ్చింది. ఆవిడేం చెప్పింది, నేను ఈ గదిలోనే ఉంటాను, రామకృష్ణ వారు మన ఇంట్లో అడుగు పెడితే చాలు, నేను ఆయన్నేమి చూడాల్సిన అవసరం లేదు, మన ఇల్లు పావనమైపోతుంది, నేను శరీరాన్ని ఈ బెడ్ పైన ఇలా వదిలేస్తాను, నువ్వు తర్వాత వచ్చి చూడు, ప్రాణం ఉండదు, అది బయట చెప్పవాక, తలుపు తాళం వేసేసుకు వెళ్ళు. వచ్చిన భక్తులు శ్రీరామకృష్ణ వారికి
సంతృప్తిగా భోజనాలు పెట్టి వాళ్ళని పంపించిన తర్వాతనే ఉత్తర క్రియలు చెయ్యి. అప్పటిదాకా ఈ విషయాన్ని ఎవరికి చెప్పవాక అని చెప్పి ఆ రోజు స్నానం చేయించమని కొత్త బట్టలు కట్టుకొని జపమాల తీసుకొని మంచం మీద కూర్చొని ఆవిడ ధ్యానంలో మగ్నమైపోతున్నారు. శ్రీరామకృష్ణులు వారు రాడే వచ్చారు వాళ్ళ ఇంటికి. ఆయన వస్తూనే మీ అమ్మని చూడాలయ్యా, మీ అమ్మ ఎక్కడ, పద వెళ్దాం అని ఈ మన్మోహన మిత్రాన్ని తొందర చేసి ఆవిడ పైన ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. ఆవిడ గదికి వెళ్ళి రామకృష్ణ వారు ఆవిడ పక్కన కూర్చొని ఆవిడని అనునయిస్తూ, ఆవిడ ఏం మాట్లాడడానికి లేదు, శ్రీరామకృష్ణ వారిని చూసి ఏడుస్తూ ఉందంతే. అలా ఆశీర్వదించారు. సరే అంతా నువ్వు అనుకున్నట్లే జరగని అని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి తెలుసు కాసేపటికి ఒకసారి నన్ను చూసిరావయ్యా పెద్ద ఆవిడ అంటారు. ఎవరు రామకృష్ణ వెళ్ళి చూస్తే ఉంది, ఆవిడ చెప్పినట్లుగానే ప్రాణాలను వదిలేసింది అదే మంచం పైన. అలాగే రామకృష్ణ వారు వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్పినట్లే భోజనాలన్నీ అయ్యాక ఆ తర్వాతనే ఆయన రామచంద్ర దత్త వీళ్ళందరూ కలిసి చేయాల్సింది చేశారు. అది వేరే విషయం. ఎలా ఉందండి ఆవిడ ఎంత రామకృష్ణ వారి అనుగ్రహానికి పాత్రురాలయ్యారు. ఆవిడ సాధారణ గృహిణి కదా, ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. మనం కూడా అటువంటి నిష్ట, అటువంటి భక్తి, అటువంటి విశ్వాసము కలిగి ఉండి శ్రీరామకృష్ణుడు వారు మనతోనే ఉన్నారు అనే భావన ఒక్కటి చాలు, మనం తరించిపోతాం. నేను, నాది, నా అనే మూడు మాటల్ని తీసేసి నీది, నీవు, నీ అనే మాటల్ని చెప్పుకోగలిగితే భగవంతుడు మన సొంతం అవుతాడు. అదే నేర్చుకోవాలి. నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపా ధృత విగ్రహం వైహి ఈశావతారం పరమేశమేఢ్యం తం రామకృష్ణం శిరసా నమామః.